సో హలో గాయస్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. గాయస్, ఈరోజు బక్రీద్ పండుగ. సో మన రసల్ తెలుగు ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ విష్ వెరీ హ్యాపీ బక్రీద్. సో చూడండి, అంటే ఈరోజు మన అప్డేట్స్ గురించి మాట్లాడితే మీరు క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో ఒకటి గమనించినారు ఒకట. అండ్ అది ఏంటంటే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్లో మనకి చాలా ఎక్కువ బౌచర్స్ చూడడానికి దొరికినాయి అనమాట. అంటే మన సూపర్ స్టార్స్ చాలా మిస్టేక్స్ అయిపోయినాయి అనమాట. అంటే బౌచర్స్ అయిపోయినాయి, లైక్ మన జేడ్ కార్గిల్, డేమియన్ బ్రిస్ట్ అని చాలా జరిగినాయి అనమాట. సో ఈ బౌచర్స్ ఎందుకు జరిగినాయో దానిపైన చాలా క్లియర్గా ఒక అప్డేట్ వచ్చేసింది. అండ్ అప్డేట్ ఏంటంటే మీరు చూడొచ్చు, అంటే మన ఏజ్ స్టైల్స్ ఎంట్రీ అంటే కొన్ని వీడియోస్ లీక్ అయినాయి అనమాట. అండ్ ఆ వీడియోస్ క్లియర్లీ కనిపిస్తున్నాయి. అండ్ అది ఏంటంటే ఫస్ట్లో మనకి అంటే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ స్టార్టింగ్లోనే మన కొడి రోడ్స్ వర్సెస్ ఏజ్ స్టైల్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది కదా. సో మన ఏజ్ స్టైల్స్ ఎంట్రీ అయినప్పుడే మన రెఫరీ చాలా క్లియర్ చూపిస్తున్నారనమాట. మన ఏజ్ స్టైల్స్ అంటే రింగ్ రోప్ కొంచెం లూజ్ ఉన్నాయి, సో కొంచెం చూసి అని చాలా క్లియర్లీ మన రెఫరీ ఇన్ఫార్మ్ చేసేసిండు ఫస్ట్లోనే మన ఏజ్ స్టైల్స్కి. ఎందుకంటే మన ఏజ్ స్టైల్స్ రింగ్ రోప్ పైన ఎక్కి 4 ఆర్మ్ కొడతారు కదా, అంటే ఫినామినల్ 4 ఆర్మ్ కొడతారు. సో దానికోసం రింగ్ రోప్ పైన ఎక్కాల్సిందే. సో అందుకని రెఫరీ ముందే ఇన్ఫార్మ్ చేసినారు. సో దీని అర్థం ఏంటంటే మన క్లాస్ ఆఫ్ ద క్యాసల్ది ఆ రింగ్ రోప్ కొంచెం లూజ్ ఉండే అనమాట. ఆ రింగ్ రోప్లోనే కొంచెం ప్రాబ్లం ఉండే. సో అందుకని మనకి ఇంతగానం బాచెస్ చూడడానికి దొరికినాయి. అంటే ఏదో ఒక సూపర్ స్టార్ బాచ్ చేస్తే అర్థం చేసుకోవచ్చు, బట్ 2-3 బాచెస్ చూడడానికి దొరికినాయి. అంటే దాని ఇంకెలా ఆ రింగ్ రోప్దే మిస్టేక్ అనమాట. అండ్ స్పెషల్లీ మన డేమియన్ ప్రిస్ట్ది బాచ్ మాత్రం చాలా డేంజరస్ బాచ్ ఉండే. బాచ్ అది మామూలు మాట కాదన్నమాట. అంటే కాలు ఆ రింగ్ రోప్లో ఇరికిపోవడం అండ్ మొత్తం బాడీ అంటే కింద పడిపోవడము. అండ్ నిజంగా అంటే చాలా సీరియస్ ఉండే. మీకు తెలుసా, అంటే ఒకవేళ అంటే ఇప్పుడు మన డేమియన్ ప్రిస్ట్ది లక్ అనుకోండి, ఏమనుకోండి, బట్ జర అయితే కాలు విరిగిపోతుండే తెలుసా. అంత డేంజరస్ బాచ్ అయింది, చాలా డేంజరస్ ఉండే అనమాట. బట్ అయినా మన డేమియన్ ప్రిస్ట్ కొంచెం బాగానే దాన్ని హ్యాండిల్ చేసినారు. అండ్ దాని తర్వాత దానికి కొంచెం సెల్ఫీ చేసినారని మన డేమియన్ ప్రిస్ట్ చెప్పినారు. అండ్ బాస్, మన డేమియన్ ప్రిస్ట్ ఇంజురీ అప్డేట్ గురించి మాట్లాడితే ఎక్కువ ప్రాబ్లం ఏం కాలేదు. అంటే ప్రెజెంట్ కోసం అయితే ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు, అంత బాగానే ఉంది. అండ్ రింగ్ రోప్లో కాలు ఇరికిన తర్వాత మన డేమియన్ దాన్ని కొంచెం సెల్ఫీ చేసినారు. సో ప్రెజెంట్ కోసం అయితే మీరు చాలామంది అడిగినారన్నమాట, అంటే మన డేమియన్కి ఇప్పుడు అంటే ఇంజురీ అయిందా అని. సో ప్రెజెంట్ కోసం అయితే ఇంజురీ ఏం కాలేదని రీసెంట్లీ ప్రెస్ కాన్ఫరెన్స్లో చాలా క్లియర్లీ మన డేమియన్ ఒకటి మాట చెప్పిన. అండ్ అది ఏంటంటే నాకైతే ఎక్కువ పెయిన్ ఏం కనిపిస్తలేదు, ఎక్కువ ప్రాబ్లం ఏం లేదు, నేను ఆ డాక్టర్స్తో కలుస్తాను. అండ్ నాకు తెలిసి నా డాక్టర్స్వి నాకు అంటే క్లీన్ చీట్ ఇచ్చేస్తారని చాలా క్లియర్లీ మన డేమియన్ చెప్పినారన్నమాట. సో ప్రెజెంట్ కోసం అయితే అంటే మీరు కొంతమంది అడిగినారు, సో అందుకని కొంచెం క్లియర్గా అప్డేట్ ఇస్తున్నాను. అంటే డేమియన్ ప్రెజెంట్ కోసం అయితే ఎలాంటి ప్రాబ్లం లేదంట. అండ్ ఈ బాచెస్ ఎందుకు జరిగినో ఇప్పుడు మీకు కొంచెం క్లియర్గా అర్థమైనట్టుంది. ఆ రింగ్ రోప్ కొంచెం లూజ్ ఉండే అనమాట, కరెక్ట్గా సెట్ కాలేదు. సో అందుకని మనకి ఇంతగానో బాచెస్ చూడడానికి దొరికినాయి మన క్లాస్ ఎట్ ద క్యాసల్లో. ఓకే, సో ఇప్పుడు మనం మాట్లాడదాము మన ఓటీస్ గురించి. బాస్, అంటే మన ఓటీస్ అంటే లక్కీ అంటారు. అంటే ఇప్పుడు చాలామంది ఏమంటున్నారంటే ఓటీస్ నిజంగా చాలా లక్కీ అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు మీ మనసు చిన్న డౌట్ రావచ్చు, ఏంటి ఓటీస్ లక్కీ అంటే ఇప్పుడు టైటిల్ గెలవలే కదా, సో ఎందుకు లక్కీ అని చాలామంది అనుకుంటున్నారు. బట్ మీరు చూడొచ్చు మీ స్క్రీన్ పైన, ఒకప్పుడు మన మెండీ రోజ్ లాంటి సూపర్ స్టార్తో అంటే కొంచెము రొమాంటిక్ టైప్ మనకి అంటే ఓటీస్ అండ్ మెండీ రోజ్ మధ్యలో కొంచెం చూపిస్తున్నారు. అండ్ ఇప్పుడేమో మన మ్యాగజిన్ డూఫ్రీకి ఎత్తుకొని పోతున్నారు మన ఓటీస్. అందుకని చాలామంది అంటే ఈ ఫొటోస్ కంపేర్ చేస్తున్నారు. అండ్ చాలామంది ఏమంటున్నారు అంటే నిజంగా ఓటీస్ చాలా లక్కీ బాస్. అంటే డబ్ల్యూడబ్ల్యూలో అంటే ఏదైనా పుష్ దొరికినా దొరకపోయినా మాత్రం ఇలాంటి విషయంలో మన ఓటీస్కి చాలా జబర్దస్త్గా పుష్ దొరుకుతుందని చాలామంది ఫ్యాన్స్ మన ఓటీస్ గురించి కొంచెం ఫనీగా మాట్లాడుకుంటున్నారు. సో అందుకని కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించింది. సో అందుకని నేను అందరితో ఇది షేర్ చేసిన అనమాట. సో ఇప్పుడు మనం మాట్లాడదాం ఒక షాకింగ్ న్యూస్ గురించి. అండ్ అది ఏంటంటే మన షాన్ మిక్మ్యాన్ అంటే మన విన్స్ మిక్మ్యాన్ కొడుకు మన షాన్ మిక్మ్యాన్ అంట AEWలో కనిపించి అంటే ఏదో రెస్లింగ్ కోసం కాదు, అంటే షాన్ మిక్మ్యాన్వి మన డబ్ల్యూడబ్ల్యూలో అంటే బ్యాక్ స్టేజ్ చాలా థింగ్స్ మేనేజ్ చేస్తుండే అనమాట. అంటే వీళ్ళు మన మిస్టర్ మిక్మ్యాన్, షాన్ మిక్మ్యాన్, స్టెప్ని వీళ్ళ బిజినెస్ ఇది అనమాట. సో ఒకవేళ ఇలాంటి మనిషి ఒకవేళ వేరే రెస్లింగ్ కంపెనీలో అడుగు పెడితే మాత్రం ఇక రెస్లింగ్ కంపెనీ టాప్లో వెళ్ళొచ్చు అనమాట. ఎందుకంటే వీళ్ళకి అంత ఎక్స్పీరియన్స్ ఉందన్నమాట. సో ఇప్పుడు మన జిమ్ రోస్ అంటే మన లెజెండ్ మన జిమ్ రోస్ ఏమని చెప్పినారంటే అంటే మన జిమ్ రోస్కి అట్లా అనిపిస్తుందంట. అండ్ అదేంటంటే షాన్ మిక్మ్యాన్ AEWలో అడుగు పెట్టొచ్చు అని మన జిమ్ రోస్ అనుకుంటున్నారు. సో ఇప్పుడు జిమ్ రోస్ అనుకుంటున్నారా లేదంటే ఏమైనా హింట్ ఇస్తున్నారా అది మేబీ ఏం తెలీదు. బట్ మన జిమ్ రోస్ చెప్పినారంటే మేబీ దాని ఇంకెలా ఏమైనా ఉండొచ్చు. సో చూద్దాం. బట్ మన షాన్ మిక్మ్యాన్ అంటే ఇప్పుడు మన డబ్ల్యూడబ్ల్యూకి ఇలా అమ్మేస్తున్నారు కదా, ఇప్పుడు న్యూ ఓనర్స్ మన ఎండోవర్ వాళ్ళంటే కొన్ని షేర్స్ ఉన్నాయి. షాన్ మిక్మ్యాన్వి కొన్ని షేర్స్ ఉన్నాయి, మిస్టర్ మిక్మ్యాన్వి కొన్ని షేర్స్ ఇంకా ఉన్నాయి అన్నమాట. బట్ వీళ్ళు మొత్తంకి ఓనర్స్ కాదు, ఇప్పుడు న్యూ ఓనర్స్ మన ఎండోవర్ వాళ్ళు కదా. సో అందుకని వీళ్ళు
మేబీ వేరే రెస్లింగ్ కంపెనీలు వెళ్దాం అనుకుంటున్నారేమో. అండ్ షాన్ మెక్మ్యాన్ నిజంగానే అసలు ఏడబ్ల్యూ లాంటి రెస్లింగ్ కంపెనీలు అడుగు పెడతారంటారా ఏమో, ఏమేమి చెప్పలేము. మన రెస్లింగ్ వాళ్ళు ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, నెవర్ సే నెవర్. సో చూద్దాం. బట్ ప్రజెంట్ కోసం అయితే మన జిమ్ రోజ్ చెప్పినారు. సో ఇప్పుడు ఏదున్నా ఏది లేకున్నా అది ఇన్ ఫ్యూచర్లో తెలిసిపోతుంది. సో మీరేమనుకుంటున్నారో మీరు నా కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మన లివ్ మోర్గన్ గురించి అండ్ మన డర్టీ డామ్ గురించి. బాస్ మన లివ్ మోర్గన్ అండ్ మన డర్టీ డామ్ది ఎలాంటి స్టోరీ లైన్ మనకు చూపిస్తున్నారో అది మీ అందరూ చాలా బాగా తెలుసు. అండ్ రీసెంట్లీ మన లివ్ మోర్గన్ అంటే మన ఫాదర్స్ డే ఉండే కదా, సో అందుకనే లివ్ మోర్గన్ మన డామ్నికి అంటే హ్యాపీ ఫాదర్స్ డే డాడీ అని రాసిందనే మాట, అంటే విష్ చేసింది. మన డామ్నిక్ డాడీ అని పిలుస్తుంది, ఎందుకంటే మన రియా రిప్లీకి మన డామ్నిక్ మామి అని పిలుస్తారు కదా. సో అందుకే రీసెంట్లీ రాలవి ఏమని చెప్పింది మన లివ్ మోర్గన్ అంటే నువ్వు చాలా అందంగా ఉంటావు అండ్ ఇలాంటి అందమైన అబ్బాయి అంటే మన రియా రిప్లీకి మామి అని పిలుస్తుంది, కానీ నేను నీకు డాడీ అని పిలుస్తానని మన లివ్ మోర్గన్ చెప్పింది. సో మన డర్టీ డామ్ అంటే మన డామ్నిక్ లివ్ మోర్గన్ కోసం డాడీ అంట, సో డాడీ అని పిలుస్తుంది. అండ్ ఫాదర్స్ డే బి విష్ చేసింది బాస్ మన డామ్నిక్కి. సో నిజంగా అంటే డాడీ అని పిలవడం అంటే చాలా విచిత్రమైన స్టోరీ లైన్ అయిపోతుంది బాస్. అసలు ఏమేమో జరుగుతుంది మన డబ్ల్యూడబ్ల్యూ ఎస్పెషల్లీ ఇలాంటి స్టోరీ లైన్స్లో. సో ఇప్పుడు దీనిపైన ఇప్పుడు మీ రియాక్షన్ ఏంటంటే మన డామ్నిక్ అయితే ఒక పిచ్చి రియాక్షన్ ఇచ్చేసినారు, ఒక చాలా ఓల్డ్ ఏజ్ ఫోటో పోస్ట్ చేసినారు అన్నమాట. సో ఇప్పుడు మీ రియాక్షన్ ఏందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి బాస్. సో ఇప్పుడు మనం మాట్లాడదాం మీరు అడుగుతున్న ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ గురించి. మీలో కొంతమంది నాకు నిన్న నైట్ మన రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్ అంటే నా రాధేయాడ్ ఇన్స్టాగ్రామ్లో మీలో చాలామంది ఒక క్వశ్చన్ అడిగినారు నాకు. అండ్ అది ఏంటంటే అన్న మన సోలో సికోవా అంటే మన సోలో సికోవా కోడి రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేసి అంటే మన న్యూ బ్లడ్ లైన్ కోడి రోడ్స్ పైన ఎందుకు అటాక్ చేసినారు, అసలు రీజన్ ఏంది అంటే మనమేమో జేవుస్ పైన అటాక్ చేస్తాడేమో అని మనం అనుకుంటున్నాం. నేను మీ అందరికీ అప్డేట్ ఇచ్చినాను జేవుస్ పైన వాళ్ళు మహీంద్రా బ్యాంక్లో అటాక్ చేయొచ్చు అని, కానీ వాళ్ళు ఫస్ట్ మన కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు మన సోలో అంటే మన న్యూ బ్లడ్ లైన్. సో దీని ఇంకా రీజన్ ఏందని మీలో చాలామంది అడిగిన నిన్న నైట్. సో చూడండి బాస్, ఇప్పుడు దీని ఇంకా రీజన్ గురించి మాట్లాడితే ఫస్ట్ అయితే మెయిన్ రీజన్ ఏంటంటే మన ద రాక్ అంటే ద రాక్ ఇప్పుడు ఇంజూర్డ్ అయిపోయినారు. ఓకే, సో ద రాక్ వచ్చి కోడితో ఫైట్ చేస్తా అని చెప్పినారు సమ్మర్ స్లామ్ అని మనం చాలామంది అనుకుంటున్నాము, బట్ ద రాక్ ఇంజూర్డ్ అయినారు. సో ద రాక్ ఇంజూర్డ్ అయినందుకు స్టోరీ లైన్లో కొంచెం లైట్గా చేంజెస్ చేస్తున్నారన్నమాట. అండ్ మేమేం చెప్పలేము, సమ్మర్ స్లామ్ వరకు మెడికల్లీ క్లియర్ అయ్యి రావచ్చు అన్నమాట ద రాక్. ఎందుకంటే చూడండి ద రాక్ ఏమని చెప్పినారు, కోడి నేను నీకోసం వస్తానని చెప్పినారు. అండ్ న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ షీఫ్ ఎవరు అంటే ఇంకైతే మన డబ్ల్యూడబ్ల్యూ అయితే రివీల్డ్ చేయలేదు, బట్ నేను మీ అందరికి ముందే చెప్పేసాను మన న్యూ బ్లడ్ లైన్కి ట్రైబల్ షీఫ్ ఇంకెవరు కాదు ద రాక్ అన్నమాట. సో ఎక్కడ ద రాక్ ఆర్డర్స్ వల్లనే వాళ్ళు మన కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. అండ్ స్టోరీ లైన్ గురించి మాట్లాడుతూ చూడండి, ఇప్పుడు మనకు వచ్చిన కొన్ని అప్డేట్స్ ప్రకారం అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ కదా. సో మనీ ఇన్ ద బ్యాంక్లో మన డబ్ల్యూడబ్ల్యూ అంతా మంచిగా ఉంటే ఒక 6-man tag team మ్యాచ్ బుక్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. అంటే మన ది బ్లడ్ లైన్ వర్సెస్ కోడి రోడ్స్, కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ మధ్యలో ఒక 6-man tag team మ్యాచ్ బుక్ చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూ ప్లాన్ చేస్తుంది మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మనీ ఇన్ ద బ్యాంక్ కోసము. అండ్ బాస్ అంతేకాదు ఇంకొక రూమర్ ఏమేమి చెప్తుంది అంటే మేబీ అంటే మేమేం చెప్పలేము, కోడి వర్సెస్ సోలో సికోవా సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు అంట. ఎందుకంటే ద రాక్ ఇంజూర్డ్ అయినారని అంటే మీరు ఒక గుర్తుపెట్టుకోండి. అంటే ఇప్పుడు స్టోరీ లైన్లో ఏమైనా చిన్న చేంజెస్ జరుగుతున్నాయంటే ఎస్పెషల్లీ ది బ్లడ్ లైన్లో. సో దీని అంకెల రీజన్ ఏంటంటే ద రాక్ ఇంజురీ. ఓకే, సో ద రాక్ ఇంజూర్డ్ అయినా రీసెంట్లీ మూవీ షూటింగ్లో ఇంజూర్డ్ అయినారు కదా. సో అందుకనే కొన్ని చేంజెస్ జరుగుతున్నాయి అనమాట. అండ్ ఒకవేళ నేను ముందే చెప్పేస్తున్నాను, అండ్ ఒకవేళ ద రాక్ ఇంజురీ అంత సీరియస్ లేకపోయినా ద రాక్ చాలా తొందరలోనే మెడికల్లీ క్లియర్ అయిపోయినా సరే మన ద రాక్ అంటే ఎటు తిరిగి ద రాక్ కోడి రోడ్స్తో ఫైట్ చేయడానికి వస్తాను చాలా క్లియర్ ద రాక్ చెప్పినారు కదా. సో ఎటు తిరిగి వీళ్ళు కోడికి ఎట్లా టార్గెట్ చేస్తారు, అది కామన్ అనమాట. సో అందుకని వీళ్ళు మన కోడికి టార్గెట్ చేసినారు. అండ్ మన డబ్ల్యూడబ్ల్యూ స్టోరీ లైన్ ప్రకారం అయితే ఇప్పుడు నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్లో ఒక 6-man tag team మ్యాచ్ బుక్ చేద్దామని మన డబ్ల్యూడబ్ల్యూ ప్లానింగ్లో ఉంది. అండ్ ఇంకోటి మేబీ సింగిల్స్ మ్యాచ్ బి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ వస్తున్నాయి. ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ ఏంటంటే సింగిల్స్ మ్యాచ్ మంచిగా ఉంటుందా మనీ ఇన్ ద బ్యాంక్లో కోడి రోడ్స్ వర్సెస్ సోలో సికోవా మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ మంచిగా ఉంటుందా? అండ్ ఇంకొక రూమర్ చెప్పడం మర్చిపోయినాను, ఒకవేళ 6-man tag team మ్యాచ్ జరిగినా ఒకవేళ సింగిల్స్ మ్యాచ్ జరిగినా ఒకవేళ సింగిల్స్ మ్యాచ్ జరిగితే ఇలా ఫీడ్ అక్కడనే అయిపోతాయి అనమాట. ఎట్లయినా ద రాక్ వచ్చినా మళ్ళీ స్టార్ట్ అవుతుంది. కానీ సమ్మర్ స్లామ్లో కోడి వర్సెస్ సోలో సికోవా సమ్మర్ స్లామ్లోవి కావచ్చు అని ఇలాంటి రూమర్స్ బి వస్తున్నాయి అన్నమాట సింగిల్స్ మ్యాచ్. అండ్ ఒకవేళ సమ్మర్ స్లామ్లో
సింగిల్స్ మ్యాచ్ జరిగితే మాత్రం కోడి వర్సెస్ సోలో మధ్యలో సింగిల్స్ మ్యాచ్ జరిగితే మాత్రము ఆ మ్యాచ్ ఎండింగ్లో ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ చేయొచ్చు అంట. ఎస్, అంటే ఇప్పుడు మనము ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ రిటర్న్ రూమర్స్ గురించి మాట్లాడదాం. సో ఇప్పుడు ఫ్రెష్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే న్యూ బ్లడ్ లైన్ కోడి రోడ్స్ పైన అటాక్ చేసినారు. ఓకే, సో ఇప్పుడు నెక్స్ట్ ఇలా మధ్యలో ఒక 6-man tag team మ్యాచ్ బి కావచ్చు మనీ ఇన్ ద బ్యాంక్లో, లేదంటే సింగిల్స్ మ్యాచ్ కావచ్చు. సో ఒకవేళ 6-man tag team మ్యాచ్ అయితే మనీ ఇన్ ద బ్యాంక్ ఎండింగ్లో రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు అని ఇలాంటి రూమర్స్, ఎందుకంటే జూలైలో వస్తారని రూమర్స్ ఉన్నాయి కదా. సో అందుకనే జూలై మంత్లో మనీ ఇన్ ద బ్యాంక్లో వచ్చినా రావచ్చు రోమన్ రేన్స్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. లేదంటే సమ్మర్ స్లామ్లో మన కోడి వర్సెస్ సోలో సికోవా మధ్యలో మ్యాచ్ జరుగుతున్నప్పుడు ఆ మ్యాచ్ ఎండింగ్లో వచ్చినా రావచ్చు రోమన్ రేన్స్ అని ఇలాంటి ఫ్రెష్ రూమర్స్ వస్తున్నాయి ఇప్పుడు మనకి రోమన్ రేన్స్ రిటర్న్ పైన. అంటే స్ట్రాంగ్ రూమర్స్ ఏమంటున్నాయి అంటే ఎక్కువ రూమర్స్ అయితే మన జూలైలో వచ్చేస్తారు, జూలై మంత్లో వచ్చేస్తారు రోమన్ రేన్స్ అని ఇలాంటి రూమర్స్ ఉన్నాయి. మనీ ఇన్ ద బ్యాంక్లో వచ్చినా రావచ్చు రోమన్ రేన్స్ అని ఇలాంటి రూమర్స్ బి ఉన్నాయి. సో ఇప్పుడు సోలో సికోవా కోడి అంటే ఇలా ఫ్యూడ్లో మేబీ రోమన్ రేన్స్ బి ఇన్ ఫ్యూచర్లో ఇన్వాల్వ్ అయిపోతారు బాస్ ఇన్ ఫ్యూచర్, ఎందుకంటే ద రాక్ ఇంజరీ వల్ల కొంచెం స్టోరీ లైన్ గడబడవుతుంది అన్నమాట. సో ఇప్పుడు చూద్దాం ద రాక్ ఒకవేళ మొత్తంకి మెడికల్లీ క్లియర్ అయిపోతే సమ్మర్ స్లామ్ వరకు ద రాక్కి వచ్చేస్తే ఇక మొత్తం సినిమానే చేంజ్ అయిపోతాయి అన్నమాట. ద రాక్ వర్సెస్ కోడి రోడ్స్ అయిపోతుంది మన సమ్మర్ స్లామ్లో. అండ్ అప్పుడు బి మన ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ వచ్చినా రావచ్చు డైరెక్ట్గా ఇలా మ్యాచ్ ఎండింగ్లో సమ్మర్ స్లామ్లో. అంటే ఎటు తిరిగి రోమన్ రేన్స్ రిటర్న్ గురించి మాట్లాడితే జూలై లేదంటే మన ఆగస్టులో అంటే సమ్మర్ స్లామ్లో వచ్చేస్తారనమాట. ఎక్కువ జూలై అని అంటున్నారు, బట్ జూలైలో ఒకవేళ అటు ఇటు అయిపోయినా సమ్మర్ స్లామ్లో వచ్చేస్తారు ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ అని ఇలాంటి రూమర్స్ అన్నమాట. సో చాలా అంటే చాలా ఎక్కువ రూమర్స్ ఉన్నాయి. అండ్ ఈ రూమర్స్లోనే ఇప్పుడు ఇంకొక రూమర్ వస్తుంది. అండ్ ఈ రూమర్కి మీరు కంపల్సరీ ఆన్సర్ ఇవ్వండి. అండ్ అది ఏంటంటే ఇప్పుడు మన నెక్స్ట్ ప్రీమియం లైవ్ ఈవెంట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ కదా. సో ఈ మనీ ఇన్ ద బ్యాంక్లో టాప్ లిస్ట్లో అంటే విన్నర్స్ లిస్టులో టాప్లో మన జే ఊసో ఉన్నారు, ఎలెన్ నైట్ ఉన్నారు, మన ఫిన్ బ్యాలర్ ఉన్నారు. టాప్ 3 విన్నర్స్ గురించి మాట్లాడితే బెట్టింగ్ ఓడ్స్లో మన మనీ ఇన్ ద బ్యాంక్ అంటే నెక్స్ట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ విన్నర్ అంటే మన జే ఊసో, ఎలెన్ నైట్ లేదంటే ఫిన్ బ్యాలర్ అంట. సో ఇప్పుడు పేరు మేబీ కింద మీద కావచ్చు, అంటే ఇంకా మనీ ఇన్ ద బ్యాంక్ కొంచెం టైం ఉంది కదా. సో అప్పుడు వరకు మేబీ కొంచెం అటు కావచ్చు, బట్ ప్రెసెంట్ కోసం అయితే వీళ్ళు ముగ్గురు టాప్లో ఉన్నారు బాస్. అంటే మన జే ఊసో అండ్ మన ఎలెన్ నైట్ లేదంటే మన ఫిన్ బ్యాలర్ అంట. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే మీరు అసలు ఎవరు చూడాలనుకుంటున్నారు నెక్స్ట్ మన మనీ ఇన్ ద బ్యాంక్ బ్రీఫ్ కేస్ విన్నర్ మీరు ఎవరు చూడాలనుకుంటున్నారు? జే ఊసోకా, ఎలెన్ నైట్కా, లేదంటే మన ఫిన్ బ్యాలర్కా? ఒకవేళ ఫిన్ బ్యాలర్ గెలిస్తే మాత్రం ఇక స్టోరీ లైన్లో ఇంకా అంటే చాలా మజా వచ్చేస్తుంది బాస్. ఫిన్ బ్యాలర్ గెలిస్తే మాత్రం ఫిన్ బ్యాలర్ ఇన్ ఫ్యూచర్ కంపల్సరీ వరల్డ్ ఛాంపియన్ అయిపోతుంది, ఎందుకంటే ఫస్ట్ ఎవర్ యూనివర్సల్ ఛాంపియన్ ఇంకెవరు కాదు మన ఫిన్ బ్యాలర్. దాని తర్వాత నుంచి ఇప్పటివరకు మన టైటిల్ గెలవలేదు అన్నమాట మన ఫిన్ బ్యాలర్. సో ఇప్పుడు ఒకవేళ మేబీ ఏమైనా కావచ్చు. అండ్ ఆల్రెడీ జడ్జ్మెంట్ డేలో చిన్న ప్రాబ్లమ్స్ బి ఉన్నాయన్నమాట. సో ఒక్కవేళ ఫిన్ బ్యాలర్ గెలిస్తే స్టోరీ లైన్లో కొంచెం మజా వచ్చినా రావచ్చు అనమాట. సో ఇప్పుడు మీరు చెప్పండి, జే ఊసోనా, ఎలెన్ నైటా లేదంటే ఫిన్ బ్యాలరా? మీకు ఏమనిపిస్తుందో మీ కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ మన రోమన్ రేన్స్, ద రాక్ అంటే చాలా ఉంది, ద రాక్ ఇంజరీ వల్ల చాలా ప్రాబ్లమ్స్ అయిపోయినాయి. రోమన్ రేన్స్ రిటర్న్ బి జూలైలో అంటే ఆగస్ట్ అంటున్నారు. సో నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ వచ్చినా ద రాక్ అండ్ ది బ్లడ్ లైన్, రోమన్ రేన్స్ అంటే మన సెత్ రాలిన్స్, బ్రాక్ అండ్ స్పెషల్ నేను బ్రాక్ అండ్ మన సెత్ రాలిన్స్ ఫ్రెష్ రూమర్స్ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. సో నాకు ఇంకా ఎలాంటి రూమర్స్ ఇంకా ఎలాంటి అప్పుడు వచ్చినా నేను మీ అందరితో కంపల్సరీ షేర్ చేస్తాను. అండ్ ఈరోజు ఎక్కువ రూమర్స్ అప్డేట్స్ ఏం లేకుండా అందుకని ఈ వీడియో కొంచెం చిన్నగా అయిపోయింది, ఏమనుకోకుండ్రి. సో ఈ వీడియో మీకు కొంచెమే నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి. అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్, ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు గైస్. బాయ్.